అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఇక్కడ సోమందపల్లి మండలము పత్తికొంటపల్లి అనే గ్రామంలో భాస్కర్ రెడ్డి అనే ఒక రైతు మడి పెట్టినాడు వరి. కానీ ఈ వరి ఎట్లా అంటే ఇట్లా ఇట్లా ఎర్రగైంది అనమాట. చూడండి, ఇట్లా ఇట్లా ఎర్రగైంది గెర్రె అంతాను. చూడండి, ఈ విధంగా ఉంది మడి. కానీ మీకు చూపించే కోసమే ఒకదానికి కొట్టలేదు, ఒకదానికి కొట్టించినాము. సో దీనికి ఏం చేసినామంటే ఆయన ఒక వారం ముందు మమ్మల్ని అడిగినాడు అనమాట, ఏం చేయాలా ఇట్లా మడంతా ఇట్లా అయిపోతుంది అని. సో నేనేమో ఆయనకి ఆముదాకు కషాయం చెప్పినాను. ఆముదాకు కషాయము ఎట్లా చేయాలా ఏమి అంటే దానికి ఆయనే చెప్తాడు ఇప్పుడు ఎట్లా తయారు చేసి ఎట్లా కొట్టినాడని. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులైంది కూడా ఆయన ద్వారా మాట్లాడతాను. సో ఇది కొట్టుకున్న మడి చూడండి, ఇది కొట్టిన మడి. సో 5 daysకే ఈ మాత్రం రిజల్ట్ వచ్చింది. చూడండి, సేంద్రియ వ్యవసాయంలో రిజల్ట్ రాదు అంటారు. మన దగ్గరుండి ఆకులతోనే మనము ఈ విధంగా రిజల్ట్ తెచ్చుకోవచ్చు. ఇది పక్కా రిజల్ట్ ఇక్కడే ఉంది మనకి. సో ఎందుకంటే అదే పనిగా అర్థం కొట్టించి అర్థం గ్యాప్ పెట్టించినాం, ఎందుకంటే తెలియాలని. సో ఆయన ద్వారా మీకు తెలియచేస్తాను అనమాట. అన్నా నమస్తేనా. నమస్తే మేడం. మీ పేరు? భాస్కర్ రెడ్డి మేడం. భాస్కర్ రెడ్డి. సో ఇప్పుడు మీరు దీనికి ఆమెదాకు కషాయం కొట్టినాం అన్నారు కదా. సో ఫస్ట్ ఉన్నప్పుడు ఇట్లా ఉందా మడి? అవును మేడం. అట్లా ఇప్పుడు ఇది ఇట్లా అంటే ఒక అర్థం కొట్టినారా అర్థం కొట్టలేదు కాబట్టి రిజల్ట్ చూపించడానికి. సో నువ్వు ఎట్లా ఆమెదాకు కషాయం తయారు చేసినావు? ఇప్పుడు ఆమెదాకు కషాయం కొట్టినావు కదా, ఎట్లా ఎట్లా కొట్టినావు మేడం? 3 kg ఆందాక కషాయం రెడీ చేసి అర్ధం చేనికి కొట్టినాను, అర్ధం ఎకరాకి. ఇంకా అర్ధం ఎకరా ఈ రిజల్ట్ చూసిన తర్వాత కొడదామని ఒక 5 రోజులు ఇడుచుకొని చేస్తే ఈ రిజల్ట్ ఇది బాగుంది. ఈ 3 రోజుల్లో దీన్ని కూడా రెడీ చేసి కొడదాం అనుకున్నాను. సో నీకైతే రిజల్ట్ కనపడింది? కంపల్సరీ కనిపించింది మేడం. సో అర్ధ ఎకరాకి 3 kg ఆందాకు ఎట్లా చేసినావు దాన్ని? నేను పిక్కొచ్చి ఆందాక కషాయం బాగా దాన్ని బాగా కట్ చేసేసి మిక్సీలోకి వేసి ఆడిచ్చిన మేడం. కానీ ఒక 1/2 hour లేట్ అయింది. 5 నుంచి అవన్నీ ఎత్తుకొని వచ్చి ఈడే బోర ఇడ్చుకొని నీళ్ళలో కలిపేసి. సో అంటే 3 kg ఆకుకి 5 లీటర్లు మిక్స్ చేసి దాన్ని అంతా వడిగట్టి ఒక బకెట్ లో పెట్టినా మేడం. మళ్ళీ లీటర్ కి అందరికి ఈ తెల్లదోమ నుంచి ఆ మడి 2 నెలలు అయింది, పైరు కోసి నాటి 2 నెలలు అయింది. ఇది అంతా ఎర్రగా గెర్రి ఎర్రగుండిన దానివల్ల ఆముదాకు కషాయము నాది నేల అర్ధ ఎకరా ఉంది. 3 kg ఆముదాకు తీసుకొని కషాయం చేసి ఆ లీటర్కి 10 లీటర్లు నీళ్ళు కలుపుకొని పిచికారీ చేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా 1 ఎకరా ఉంది, దానికి కూడా తయారు చేసి కొట్టాలని కొడతా ఉన్నాను ఇప్పుడు. నేను ఒకటే చేసినాను మేడం. చేసినావు. సో నువ్వు కానీ ఇప్పుడు పక్క రైతులకు కూడా తెలియచేయచ్చు. మీరు మందులు తెచ్చి కొట్టాలనేది ఏం లేదు కదా. సో మనం కదా ఇప్పుడు మన దగ్గరుండే ఆకులతోనే మనము ఈ విధంగా పంటని తీసుకోవచ్చు. ఇక్కడే తేడా చూడండి, ఈ దీనికి ఎట్లుంది, దీనికి ఎట్లా, ఈ చేనుకి ఎట్లుంది, ఈ చేనుకి ఇప్పుడే చూడండి, ఇక్కడ ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది. సో ఇప్పుడు ఈ అర్ధ ఎకరా నీకు సూపర్ గా ఉంది. దీనికి వచ్చేసి చూడు ఎర్రగా ఉంది. ఇప్పుడు దీన్ని నువ్వు తయారు చేసి దీనికి ఇప్పుడు వాడాలను వెంటనే, ఎందుకంటే మళ్ళీ అంత అయిన తర్వాత ఏం చేసే ఇప్పుడు 5 రోజులు అయింది కదా ఇది వాడి. 5 రోజులకి నీకు రిజల్ట్ కనపడిందంటే
సో ఇప్పుడు దీంట్లో నీకు ఫలితం ఉందట్లే కదా. ఉన్నట్లే మనం ఏమనుకుంటాము ఆమె దాకా ఏమైతుందో ఏం కాదు అంటాం, అదే. కానీ అది ఏం చేస్తుందంటే మన దగ్గర ఉండే కొంచెం చిన్న చిన్న పురుగును గాని దోమను గాని ఆ. ఇట్లా ఆకు ఎర్రగా ఉండే గెర్రిని గాని అది కంట్రోల్ చేస్తుంది అనమాట ఆ, మడిలో. చేసింది మేడం. నువ్వు ఎన్ని వేల మందులు తెచ్చుకొట్టినా ఒక రోజు టైం వేస్ట్, మందులు కొనుక్కురాలా ఆ డబ్బు వేస్ట్, అవును. నువ్వు అదంతా అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో టైము సేవ్ అవుతుంది నీకు. ఆ, ఏమంటే నువ్వు రుబ్బడం ఒకటే పని ఉంటుంది, అదే మేడం. ఆ? అదే. అంతే కదా. ఆ. సో ఇప్పుడు నీకు సేంద్రియ వ్యవసాయం మీద ఆ నమ్మకం అయితే కలిగింది. నమ్మకం అయితే కుదిరింది మేడం. సో నెక్స్ట్ నుంచి నువ్వు దీన్నే పాటిస్తావు, పాటిస్తాను. ఆ? ఎందుకంటే మన ఆరోగ్యాలు కూడా బాగుండాలి కదా. అవును మేడం. మనం అది తినేవన్నీ దాని నుంచి మందులే. ఎఫెక్ట్ లేదు మేడం. మనిషికి ఎఫెక్ట్ అని మూతి లేదు. చేతి కట్టుకోండేది కానీ ఏమీ లేదు. లేదు, ఏమీ లేదు. ఆమ్దాక అనేది ఎప్పుడు అందరికీ తెలిసిండేదే. అదే. ఆ? ఆ. మనం పొలాల్లో కూడా ఆమ్దాకలు అన్నం పెట్టుకొని కొని తినిండే కాలాలు ఉన్నాయి దిండుగుండే మేడం. కదా. ఇప్పుడు అంతా అవును. ప్లేట్లు యూజ్ ప్లేట్లు, అండ్ త్రో అంటాము, గ్లాసులు తెస్తాము, వచ్చినాయి. పారేస్తాం. కానీ అదే. అప్పుడు అట్లా కాదు కదా. ఆ. ఒక చెట్టు రెండు చెట్లు ఆమ్దా చెట్లు ఖచ్చితంగా పొలాల్లో పెడుతుంటాం, అవును మేడం. బేషన్ లో పెట్టుకురావడము ఆమ్దాకల్లో తినడం. తినడం. అవును. సో ఇదైతే నీకు రిజల్ట్ ఉంది అనా. ఉంది మేడం. ఆ? రిజల్ట్. దీన్ని నువ్వు ఖచ్చితంగా ఇంకా కొంతమంది రైతులు పక్కన చాలా మంది వరి పెట్టినారు. అవును మేడం. సో వీళ్ళకి కూడా నువ్వు తెలియచేయాలి, ఇది ఖర్చు లేని పద్ధతి. అవును మేడం. ఆ? కొంచెం దగ్గరుండి వాళ్ళకి తెలియజేసినావు అంటే నీలాగా వాళ్ళు కూడా బాగుపడతారు. చెప్తా అర్థమైంది. ఓకేనా. ఓకే మేడం. నమస్తేనా. నమస్తే.